అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ఆగస్టు నెల 14వ తారీఖు 2025 సంవత్సరం గురువారం నాడు వృశ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు మీ సాయంత్రం మిమ్మల్ని టెన్షన్ పెట్టేలాగా మిశ్రమ భావోద్వేగాలను కలిగిస్తుంది. కానీ మీ సంతోషం మీ ఈ నిరాశ కంటే ఎక్కువ కనుక దానిని మర్చిపోండి. శోకం యొక్క గంటలో మీ పెరిగిపోయిన సంపద పరిస్థితిని పరిష్కరించడానికి మాత్రమే మీకు సహాయపడుతుందని బాగా అర్థం చేసుకోవాలి. అందువల్లే ఈ రోజు నుండి ఆదా చేయడం ప్రారంభించండి మరియు అధిక వ్యయాన్ని నివారించండి. కుటుంబ సమస్య పరిష్కారమే ప్రాధాన్యతగా ఉండాలి. మీరు ఆలస్యం చేయకుండా వెంటనే చర్చించవలసి ఉన్నది. ఎందుకంటే ఒకసారి ఇది పరిష్కరింపబడితే ఇంట్లో హాయిగా సాఫీగా జీవితం గడిచిపోతుంది. ఇంకా మీ కుటుంబ సభ్యులను సులువుగా ప్రభావితం చేయగలుగుతారు. ప్రేమ యొక్క ఉదారతను అనుభూతించడానికి ఒకరు దొరుకుతారు. కొత్తగా ఉమ్మడి వెంచర్లు మరియు భాగస్వామ్య వ్యాపార పత్రాలపై సంతకాలకు దూరంగా ఉండండి. మీకు కావలసిన వారు మీకు తగిన సమయం ఇవ్వలేరు. అందువల్ల మీరు వారితో మీ అభ్యంతరాలను వారి ముందు ఉంచుతారు. కొంచెం అజాగ్రత్తగా ఉండటం మీకు హానికరం. మీ తల్లిదండ్రులు ఆరోగ్యం దెబ్బతిన్నట్లయితే ఈ వారం మెరుగుపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వారం మొత్తం మీ కుటుంబ జీవితం చాలా బాగుంటుంది మరియు ఈ కాలంలో మీరు వాహనం లేదా ఆస్తిని కొనడానికి ప్లాన్ చేయవచ్చు. ఈ వారం మీ ఉన్నతాధికారితో నేరుగా సంభాషించడానికి మీకు అవకాశం ఉంటుంది మరియు మీ అన్ని ప్రశ్నలు మరియు సమాధానాలు కనుగొనండి. దీని ద్వారా మీ యజమాని మీతో ఎందుకు అసభ్యంగా మాట్లాడుతున్నారో కూడా మీరు తెలుసుకోవచ్చు. దీని వెనుకున్న అసలు కారణం మీకు తెలిసిన వెంటనే మీ మనసుకు చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. ఈ సమయంలో వారితో మాట్లాడుతున్నప్పుడు మీ పదాలను చాలా ఆలోచనాత్మకంగా వాడండి. ఈ వారం చాలామంది విద్యార్థులకు చాలా ఖాళీ సమయాన్ని కలిగి ఉంటుంది. ఇది సరిగ్గా ఉపయోగించడం ద్వారా వారి జ్ఞానాన్ని పెంచుతుంది. అటువంటి పరిస్థితులలో ఆ ఖాళీ సమయాన్ని పడుకోకండి లేదా స్నేహితులతో సరదాగా గడపండి. ఒక పుస్తకాన్ని చదవండి లేదా ఒక కోర్సులో ప్రవేశం పొందడం ద్వారా మీరు మీ సమయాన్ని తగిన విధంగా ఉపయోగించుకోవచ్చు. చంద్రుడి రాశి ప్రకారం శని 11వ ఇంట్లో ఉండటం వల్ల క్రీడా కార్యకలాపాల్లో పాల్గొనడం మీ ఆరోగ్యానికి చాలా ఫలవంతమైనదిగా ఉంటుంది. మీరు ప్రతిరోజు కూడా 21 సార్లు ఓం మహాలక్ష్మి నమః అని కూడా జపించండి. ఈ వారం మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రేమ దృక్పథం నుండి ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ప్రారంభంలో మీరు ఒకరినొకరు ఆకర్షించే అనుభూతిని పొందుతారు. దాని ఫలితంగా మీరు ఒకరితో ఒకరు బహిరంగంగా మాట్లాడడం కనిపిస్తుంది. ఈ వారం మీరు వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు. ఈ రోజులు వివాహ జీవితంలో అత్యంత ప్రత్యేకమైన రోజుల్లో ఒకటిగా నిరూపిస్తారు. మీరు ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామితో సంతోషకరమైన క్షణాలను గడుపుతారు. ఈ రోజు ఇంజనీర్లకు చాలా బిజీగా ఉంటుంది. వారికి పని భారం చాలా ఎక్కువగా ఉంటుంది. అకౌంటెంట్లు తమ ప్రస్తుత ప్రాజెక్టులను ముగించే ముందు నిపుణుల సలహా తీసుకోవాలి, లేకపోతే వారికి సమస్యలు అయితే ఎదురవుతాయి. ఈ రోజు మీ ఆర్థిక విషయాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆర్థిక పరంగా అంతా బాగానే ఉంటుంది. మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వుల్ని మెరిపించి మురిపించే రోజుగా ఉంటుంది. చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకొచ్చేలాగా ఉన్నాయి. స్నేహితులు బంధువులు మీ నుండి మరింత శ్రద్ధను కోరుకుంటారు. కానీ ఇది మీకు ప్రపంచానికి తలుపులు మూసి మీకు మీరే దర్జాగా గడపవలసిన సమయంగా ఉంటుంది. మీ ప్రేమైన వారి బహుబంధంలో సంతోషాన్ని, సౌకర్యాన్ని, అమితమైన ఆనందాన్ని, ఇంకా అత్యున్నత ప్రేమ ఉన్నట్లు తెలుసుకున్నారుగా. ఇంకా మీ పని హాయిగా విశ్రాంతిగా వెనక సీటుకు చేరుతుంది. పనిపరంగా ఈరోజు చాలా హాయిగా గడిచిపోనున్నది. మీరు ఈరోజు మీరు కార్యాలయం నుండి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మీ వాహనాన్ని అయితే జాగ్రత్తగా నడపాలి. లేనిచో మీరు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్నది. ఫలితంగా చాలా రోజులు అనారోగ్యానికి గురవుతారు. మీ బెటర్ హాఫ్కు మీరంటే ఎంత ఇష్టమో ఈరోజు మీకు అనుభవంలోకి వస్తుంది. గృహమున ఈరోజు చిత్ర విచిత్రమైన సంఘటనలైతే చోటు చేసుకుంటాయి. సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలైతే అందుతాయి. నూతన కార్యక్రమాలకు ఈరోజు మీరు శ్రీకారం చుడతారు. అవసరానికి కుటుంబ సభ్యుల నుండి ధన సహాయం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు. ఈరోజు కుటుంబంతో కలవడం ఈరోజు మీ పెద్దవారికి చాలా ఆనందపరుస్తుంది.
వారు పిల్లలు మరియు కుటుంబంలోని ఇతర సభ్యులతో సంభాషించడానికి ఇష్టపడతారు. నిరుద్యోగులైన వారు ఉద్యోగం పొందడానికి తగినంత ప్రయత్నం చేయకపోవడం వలన వారి తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులు మందలించవచ్చు. మీకు చట్టపరమైన కేసులు ఏమైనా ఉంటే ఈరోజు కోర్టులో అనవసరంగా ఆలస్యం కావచ్చు. కేసు వాయిదా పడవచ్చు లేదా కోర్టు కొత్త తేదీని ఇవ్వవచ్చు. షేర్ మార్కెట్లో ట్రేడింగ్లో పాల్గొనేవారు ఈరోజు తమ కుటుంబంతో కలిసి ఆస్వాదించడానికి పనికి దూరంగా ఉంటారు. ఈరోజు మీ స్నేహితుని జ్యోతిష్య మార్గదర్శనం ద్వారా మీ ఆరోగ్య పరిస్థితిని చక్కబరుచుకోవడానికి ప్రోత్సాహం లభిస్తుంది. అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. మీ కుటుంబంతో కొంత సమస్యలు ఉన్నాయి, కానీ వాటిని మీ మనసుకు పట్టించుకోకండి. అది మీ మానసిక ప్రశాంతతను నాశనం చేస్తుంది. మీ స్నేహితుడు మీతో లేకపోయినా ఉన్నట్లు అనుభూతి చెందుతారు. కళలు, రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలైతే వస్తాయి. ఈరోజు మీ సాయంత్ర సమయాన్ని మీ సహ ఉద్యోగుడితో గడుపుతారు. చివర్లో మీరు గడిపిన సమయం అనవసరం, వృధా అయినట్లు భావిస్తారు. ఆఫీసులో అన్ని అంశాలు ఈరోజు మీకు అనుకూలంగా ఉండవచ్చు. ఈరోజు ఉద్యోగమున అధికారులతో చర్చలైతే ఫలిస్తాయి. సోదరుల నుండి ధన సహాయం కూడా ఈరోజు మీకు లభిస్తుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. మంచి మాట తీరు అందరినీ ఆకట్టుకుంటారు. వృత్తి వ్యాపారంలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలనైతే ఈరోజు మీరు అందుకుంటారు. ఈరోజు దైవ సేవ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఒంటరిగా ఉన్నవారు వారి తల్లిదండ్రులు మరియు కుటుంబ పెద్దలతో సంతోషకరమైన రోజు గడపవచ్చు. తమ ప్రయాణంలో చేరమని అన్వేషకుల బృందం మిమ్మల్ని ఆహ్వానించవచ్చు. దీనితో మీ కల సాకారం అవుతుంది. మీరు ఎల్లప్పుడూ ప్రయాణాలు చేయడం ద్వారా జ్ఞానాన్ని పొందాలని కోరుకుంటారు. వ్యక్తిగత ఆస్తి లావాదేవీలు సజావంగా జరగడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలు ఈరోజు విశ్రాంతి తీసుకోవచ్చు. వ్యవస్థాపక స్ఫూర్తి ఉన్న రాజకీయ నాయకులు ఈరోజు ప్రముఖంగా ఎదగవచ్చు. వారు తమ కెరియర్లో ముందుకు సాగగలరు. అలాగే పార్టీలో ఉన్నత స్థానాలను సాధించగలరు. ఆర్థిక వ్యవహారాలలో కఠినమైన నియంత్రణ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి మీకు సహాయపడుతుంది. మీ గురించి బాగుంటాయని మీరేమైనా అనుకుంటున్నారు, వాటిని చేయడానికి ఈరోజు అత్యుత్తమైన రోజు. ఇంతకుముందు మీ దగ్గర ఉన్న వాటిని వాడి అప్పుడు ఏవైనా కొనండి. మీరు చేయాలనుకున్న పనిని ఈరోజు మీరు ఎమోషనల్గా సాధించబోతున్నారు. ప్రేమ మీ చుట్టూ ఉన్న గాలిలోనే పూర్తిగా నిండి ఉంటుంది. ఎటు చూసినా చక్కని గులాబీ వర్ణమే కనిపిస్తుంది. ఈరోజు మీరు మర్యాదపూర్వకంగా సహాయపడుతూ ఉంటే మంచి సానుకూలమైన ఫలితాలను మీ భాగస్వాముల నుండి పొందుతారు. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కూర్చొని మీరు జీవితంలోని ముఖ్య విషయాల గురించి చర్చిస్తారు. ఈ మాటలు కుటుంబంలోని కొంతమందిని ఇబ్బంది పెడతాయి, కానీ మీరు ఎటువంటి పరిష్కారాలు పొందలేరు. మీ చుట్టూ ఉన్నవారే మీకు మీ శ్రీమతికి మధ్యన అభిప్రాయ భేదాలను సృష్టించవచ్చును. దానికి అవకాశాలు చాలా హెచ్చుగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. సంపద, వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 9. పరిహారం వచ్చి విష్ణువును పూజించడం మరియు అంగాకర గ్రహం యొక్క దుష్ప్రభావాలు తగ్గించడం కోసం మద్యం మరియు మాంసాన్ని తీసుకోకుండా ఉండండి. ఇది మీ ఆర్థిక పురోగతిలో సహాయపడుతుంది. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.